నాకు నా బర్త్డే గిఫ్ట్గా మన అమ్మ రాజశేఖర్ గారు, అలాగే మొనార్క్ సీనయ్య గారు, మురళీ శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ బర్త్డే గిఫ్ట్గా, అండ్ కాదంబరి కిరణ్ గారు, వీళ్ళందరూ కలిసి నాకు బర్త్డే గిఫ్ట్గా ఈ సినిమా మోనార్క్ అన్న టైటిల్తో ఒక సినిమా ఇవాళ ప్రారంభిస్తున్నారు. ఎందుకు ఇది నాకు బర్త్డే గిఫ్ట్ అని చెప్తున్నానంటే, నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి 26 ఇయర్స్ పూర్తి అయింది. ఇప్పుడు 27th ఇయర్ ఇప్పుడు. సో ఈ సంవత్సరంలో నేను ఇంతవరకు చెయ్యని క్యారెక్టర్, ఇంతవరకు నేను ఎన్నో క్యారెక్టర్స్ చేసి ఉన్నాను, కానీ ఇంతవరకు టోటల్గా నేను చెయ్యని క్యారెక్టర్, అవుట్ అండ్ అవుట్ కామెడీ విత్ హీరోయిజం ఉన్న ఒక క్యారెక్టర్ ఈ సినిమాలో చేస్తున్నాను. ఈ సబ్జెక్ట్ వినగానే మేమందరూ పడిపోయాము. ఒకటి నవ్వుతూ పడిపోయాము, ఇంకొకటి ఆనందంలో ఆహా ఇంత బ్రహ్మాండమైన సబ్జెక్ట్ మనకు వచ్చిందే, దీని వెంటనే మనం చేయబోతున్నామన్న ఆనందంలో అందరూ పడిపోయాము. ఈయన సీనయ్య గారు మీ అందరికీ తెలుసు, 30 ఏళ్ళు పైగా ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన ఇంతవరకు నేను ఎన్నోసార్లు ఆయన అడిగి ఉంటాను, ఏంటి సీనయ్య గారు మీకు బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా, మీరు సినిమా చేయాలంటే ఎంతసేపు, మీరు సినిమా చేసుకోవచ్చు కదా, అయినా సినిమా చేయొచ్చు కదా అంటే 2-3 ఇయర్స్ ముందే అడిగితే, నాకెందుకు సార్ రిస్క్, నేను అలాంటి రిస్క్ అయితే చెయ్యను అని చెప్పిన ఆయన, మొన్న అమ్మ రాజశేఖర్ నాకు సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఆయన కూడా ఊరికే బై ఛాన్స్గా ఈ వాజ్ లిసనింగ్. ఆ విన్న తర్వాత ఆయన అన్న ఒకే మాట ఏంటంటే, సార్ ఈ సినిమాని నేనే చేస్తాను, లేదా మీరు ఎవరితో చేయాలనుకున్నారో నేను కూడా పార్ట్నర్ అవుతాను అని సీనయ్య గారు అన్నారు. నాకు చాలా ఆనందం కలిగింది. నేను అన్నాను, సీనయ్య గారు మీరే చేయండి, మీరే దాన్ని ఎలా చేయాలన్నది ఆర్గనైజ్ చేయండి, మనం చేద్దాం. ఎందుకంటే ఈయన ఈ మొనార్క్ సబ్జెక్ట్ని 5 ఇయర్స్ వర్క్ చేసిన సబ్జెక్ట్ మాకు లడ్డులాగా ఒక ప్లేట్లో తీసుకొచ్చి ఇచ్చారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా ఎప్పుడు నేను చేసి ఎప్పుడు దాన్ని స్క్రీన్ పైగా చూస్తాను అని నా మనసు అడుగుతూ ఉంది. సో అంత నా మనసుకి నచ్చిన సబ్జెక్ట్, అండ్ మీరు కూడా ఇంతవరకు నాతో ఎదురు చూడని ఒక సబ్జెక్ట్, మీరందరూ చాలా ఆనందంగా ఫీల్ అయ్యే ఒక సబ్జెక్ట్ మీరు చూడండి. ఆల్రెడీ మహంకాళి అన్న సినిమా నేను చేసి అది ఇంకా ఒక 4 or 5 డేస్లో కాపీ వస్తుంది, ఫస్ట్ కాపీ. ఆ సినిమా ఈ మంత్ 17th కానీ 24th కానీ రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా మామూలుగా ఓ సినిమా చూస్తే, కొన్ని సినిమాలు చూస్తే మన జీవితం అంతా మర్చిపోలేము, అలా మనసులో ఉండిపోతుంది. అలాంటి ఒక క్యారెక్టరే మహంకాళి క్యారెక్టర్. సో ఆ సినిమా ఫీడ్బ్యాక్ డబ్బింగ్ థియేటర్ నుంచి రికార్డింగ్ చేసిన వాళ్ళు, మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్స్, ఇంకా ఇంజనీర్స్, వీళ్ళందరూ చెప్పడం మాత్రం చాలా బాగుంది, చాలా పెద్ద సినిమా అవుతుంది అని నేను అడగకుండానే నాకు ఫోన్ చేసి చెప్పారు చాలామంది. సో నేను కూడా ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నాను. యాక్చువల్గా అది సంక్రాంతి కానీ January 26th కానీ రిలీజ్ చేయాలని ఇంతకుముందు అనుకున్నారు, కానీ అది వాళ్ళు కొంచెం థియేటర్స్ సరిగా వాళ్ళకు కుదరకుండా పోస్ట్పోన్ అయ్యింది. కానీ నేను అనుకున్నాను ఈ పాటికి మన ఈ February 4th వచ్చేటప్పుడు మహంకాళి రిలీజ్ అయ్యి పెద్ద సక్సెస్లో ఉంటాము అని అనుకున్నాను. బట్ లేకపోయినా కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఇవాళ మొనార్క్ అన్న ఒక పెద్ద సినిమా వేరే గిఫ్ట్ ఇచ్చారు, అండ్ మహంకాళి ఇంకా 2 వీక్స్లో రిలీజ్ కాబోతుంది. నేను అనుకున్న సెలబ్రేషన్ సక్సెస్ అప్పుడు ఇంకా వస్తుంది. అలాగే ఇవాళ నా బర్త్డే ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే కాబట్టి నేను నా ఫ్యాన్స్ని, అలాగే ఈ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని, అలాగే యంగ్స్టర్స్ని నేను కోరుకునేది ఏంటంటే, టొబాకో స్మోకింగో, టొబాకో చూవింగో, పొవ్వాకు స్మోక్ చేయడమో పొవ్వాకు తినడమో మంచిది కావు, దానివల్ల క్యాన్సర్ రావడం ఖచ్చితమని. సో దే హ్యావ్ కన్ఫర్మ్డ్ దట్ స్మోకింగ్ ఈజ్ వెరీ హార్మ్ఫుల్ అండ్ ఇట్స్ కార్సినోజెనిక్ అని కన్ఫర్మ్ చేసి ఉన్నారు. అందువల్ల స్మోకింగ్, గుట్కా తినడం ఇదంతా అవాయిడ్ చేయండి. ఎందుకంటే యంగ్స్టర్స్, నేను కూడా చిన్నప్పుడు ఒక సినిమాలు చూసి స్టైల్ కోసం ఒకసారి ట్రై చేద్దామని స్మోకింగ్ ట్రై చేశాను, దాన్ని వదలడం చాలా కష్టం అవుతుంది. అందువల్ల వి గెట్ అడిక్టెడ్.
సో డోంట్ స్మోక్, డోంట్ గెట్ ఇన్ టు దట్ బ్యాడ్ హ్యాబిట్స్ అని అందరూ రిక్వెస్ట్ చేసుకుంటాను. ఇంకా మొన్న మహంకాళి సినిమాలో నాకు యాక్సిడెంట్ అయ్యి ఉన్నప్పుడు నా కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది ఫోన్ చేసి నా ఆరోగ్యం ఎలా ఉంది అని కనుక్కున్నారు. చాలామంది ప్రేయర్స్ కూడా చేశారు. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లనే నేను మళ్ళీ 100% ఫిట్గా కోలుకున్నాను. సో మీ అందరి ప్రేయర్స్కి బ్లెస్సింగ్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఈ మోనార్క్ ఒక మూవీ, ఫస్ట్ మూవీ డైరెక్షన్ రణం. ఎంత స్క్రీన్ ప్లే డిఫరెంట్ నేమ్ వచ్చి ఒక నేమ్, పెద్ద నేమ్, ఒక సెన్షియల్ స్క్రీన్ ప్లే పేరు వచ్చింది. సో ఆ తర్వాత దానికి బీట్ చేసిన అలాంటి కొత్త స్క్రీన్ ప్లేతో ఈ మూవీ ప్లాన్ చేసి తర్వాత రణమల ఒక ఎక్స్ట్రాలియన్ మూవీ మళ్ళీ ఇంకా ఎక్స్ట్రాలే ఇవ్వాలి అని ఒక ప్లాన్ చేసి చాలా ప్లాన్ చేసి చేసిన ఒక మూవీ. ఇది సాధారణ స్క్రీన్ ప్లే లేదు. ఇది ఇస్ వెరీ వెరీ డిఫరెంట్ స్క్రీన్ ప్లే విత్ ఫుల్ అవుట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, హీరోయిజం అండ్ ఫుల్ కామెడీ. ఆడియన్స్కి ఒక పండగ. ఆ మూవీ రిలీజ్ అయినా ఆడియన్స్కి ఒక పండగ అలా ఉంటుంది ఆ మూవీ. ఇది ఒక స్పెషల్. ఎందుకు నేను రాజశేఖర్ సార్తో చేస్తున్నానంటే, నేను యాక్చువల్లీ ఐ ప్లాన్డ్ రాజశేఖర్తో వేరే ఒక మూవీ చేయాలని ప్లాన్ చేశాను. తర్వాత నేను మీ ఒంట్లో బాగాలేనప్పుడు అప్పుడప్పుడు నేను సార్ వెళ్ళి చూస్తున్నాను. సార్తో నేను ఎప్పుడు స్టార్టింగ్ నుండి సాంగ్ చేసినప్పుడు, చాలా సాంగ్ చేసిన, ఎప్పుడైనా మీట్ చేసినప్పుడు నేను ఎంతో హీరో దగ్గర సాంగ్ చేశాను. అలా ఎవరికి ఇలా ఒక విషయం ప్లస్ రాజశేఖర్ సార్ ఉంది. ఏంటంటే ఒక కామెడీ సెన్స్ ఉంది. ఎలా అంటే మాట్లాడడం పోదే మనం ఏదో చెప్పినా అది కామెడీగా చెప్తారు, నవ్వు పెడుతూనే ఉంటారు. బట్ మూవీ అంటే ఎప్పుడు సీరియస్ అవే చేస్తుంటారు. నేను ఇలా అయ్యో ఇంత కామెడీ ఎంజాయ్మెంట్ చేస్తున్నారు రాజశేఖర్ గారు అవింటే నేను వెరీ మైండ్లో అందరూ షాక్ ఉంది. నాకు ఒక ఎంటర్టైన్మెంట్ డిఫరెంట్గా ఇవ్వాలి అని ప్లాన్ చేసి నేను ఇది డిసైడ్ చేశాను. మోనార్క్ ఇది ఒక అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్. ఇది ఫుల్ హీరోయిజం ఇది. తర్వాత దెన్ సీనియర్ గారు సపోర్టు జీవితక అండ్ మురళి గారు వీళ్ళందరూ ఆ రోజు సబ్జెక్ట్ విన్నారు. ఆ సబ్జెక్ట్ విన్నప్పుడు నా ఎంత ఎక్స్ట్రాలియర్ స్క్రీన్ ప్లే చేసిన తర్వాత వీళ్ళ ఫేస్లో నేను అర్థం చేసుకున్నా. సో ఇది ఏదో మనం ఇప్పుడు మూవీ అంటే ఒక మూవీ ముందు 3 months దానికి స్క్రిప్ట్ రాసి ఒక రైటర్ పెట్టి అలా లేకుండా 2-3 years నేనే స్క్రీన్ ప్లే చేసి పక్కా విత్ డాన్స్ కూడా అన్నీ బాగా రెడీ చేసుకున్న ఒక మూవీ. ఇది సెన్సేషనల్ అంతే. ఇది ముందు ఇదివరకు డైరెక్ట్ ఎవరో చెప్పారా లేదో నాకు తెలీదు. బట్ ఇంతవరకు నేను రణంని చెప్పలేదు, ఎక్కడ చెప్పలేదు. దిస్ మూవీ ఇస్ సెన్సేషన్ హిట్ అవుతుంది. రాజశేఖర్ గారు మంచి కథ ఒకటి చెప్పారు, హీరో గారికి చెప్తుండగా విన్నాను. నేను విని చాలా ఇన్స్పైర్ అయ్యి నేనే చేస్తాను సార్, ఈ పిక్చర్ నేనే చేస్తాను, ఇది చాలా మీ ఇమేజ్ని పెంచే సినిమా అవుతుంది, దీంతో నాకు పేరు వస్తుంది, ఈ సినిమా నేనే చేస్తానని చెప్పి నేను అడిగాను. మీ ఇష్టం సార్ అన్నారు. నాకు ఇది ఛాన్స్ ఇచ్చినందుకు చాలా కంగ్రాచులేషన్ చెప్పు. ప్లానింగ్ చాలా బాగా చేస్తాను, రిలీజింగ్ మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే నా బయర్స్తో ఇది ఎగ్జిబిటర్గా బయర్గా నాకు మంచి అనుభవం ఉంది. అలాంటి సినిమాలు చాలా పెద్ద సినిమాలు చేశాను నేను. అందువల్ల ఈ సినిమా చేసి హీరో గారికి ఒక బర్త్డే గిఫ్ట్గా పెద్ద ఆయన కెరీర్లో నిలిచిపోయే సినిమాగా ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మోనార్క్ సినిమా నేను సీనయ్య గారు ఈ సినిమాకి సాయి రాఘవేంద్ర ఫిలిమ్స్ బ్యానర్ మీద ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఇది రాజశేఖర్ గారితో ఫస్ట్ సినిమా నుంచి మగాడన్న సినిమా దగ్గర నుంచి బిహైండ్ ద స్క్రీన్ వర్క్ చేసిన ఎక్స్పీరియన్సు, స్ట్రైట్గా సినిమాలు తీసిన ఎక్స్పీరియన్సు అన్నీ కలుపుకొని సీనయ్య గారి సపోర్ట్తో ఈ సినిమాని చాలా సక్సెస్ఫుల్గా తీస్తామని చాలా గాఢ నమ్మకంతో ఉన్నాం. మెయిన్గా ఏంటంటే రాజశేఖర్ గారు ఎంత పర్ఫెక్షనిస్ట్ అంటే అసలు మామూలుగా ఉండదు. ఆయనతో ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్తో విజువల్గా చూపించాలని అడుగుతుంటారు. నేను టెక్నికల్గా బాగా స్టడీ చేశాను ఇవన్నీను. కానీ ఈ సినిమాకి మా వంతు ఎంత బాగా తీయగలం, ఆయన ఎంత బాగా చూపించుకోగలం అనేది మా మెయిన్ ప్రయత్నం. ఆయన పుట్టినరోజున ఇలా ఇంత మంచి గిఫ్ట్
సేనయ్య గారు మురళీ గారి సమక్షంలో జీవిత గారి సహకారంతో నాకు ఇచ్చిన గిఫ్ట్గా నేను భావిస్తూ ఈ సినిమా మోనార్క్ అనే సినిమా చలనచిత్ర పరిశ్రమలో రికార్డులన్నీ తిరగా రాస్తుందని ఘంటాపదంగా చెప్పగలం. అంత మంచి స్క్రిప్ట్ చేశారు అమ్మ రాజశేఖర్ గారు. అమ్మ రాజశేఖర్ గారు చెప్తూ ఉంటేనే మాకు అంతటి రియల్గా అలా సినిమా చూస్తున్నట్టు అంత బాగా ఉంది ఆ ఎంటర్టైన్మెంట్. రాజశేఖర్ గారు బర్త్డే అంటే మా ఇంట్లో పండగ లాంటిది. ఈరోజు నేను ఒక పెద్ద ప్రొడ్యూసర్గా ఎదగటానికి మొదటి కారకుడు, చిత్ర పరిశ్రమలో మొదటి కారకుడైనటువంటి వ్యక్తి రాజశేఖర్ గారు. ఆయనే నాకు డబ్బు పెట్టి నాకు పూర్తి అంటే జీవితకి నాకు ఉండేటటువంటి అనుబంధం అనేది సొంత మాడు మురళీకిను జీవితకి అంత అనుబంధం ఉందో లేదో నాకు తెలియదు, కానీ మా ఇద్దరికి అంతకంటే ఎక్కువ ఉంది. అలాంటి అటాచ్మెంట్తో పెరిగినాం చిన్నప్పటి నుంచి. 2012లో రాజశేఖర్ గారి 2 సినిమాలు రిలీజ్కి రాబోతున్నాయి. ఈ 2 సినిమాలు మంచి హిట్ అయ్యి, షీఈ్ వెరీ గుడ్ డైరెక్టర్. నేను ఆల్రెడీ ఇంతకుముందు 2-3 ఫంక్షన్లో చెప్పాను. ఎందుకనంటే సినిమాని వేస్టేజ్ కాకుండా స్క్రీన్ మీద ఎంత రిచ్గా రావాలి, ఆడియన్కి ఏం కావాలనేది అన్ని కరెక్ట్గా తీయగలిగినటువంటి, డెఫినెట్గా అందరికంటే క్రియేటివిటీలో సాంగ్స్ తీయటంలో కానీ, సీన్స్ తీయటంలో కానీ, యాక్షన్ తీయటంలో కానీ బాగా చేయగలదు. డెఫినెట్గా ఈ సక్సెస్ కాంబినేషన్ మహంకాళ్ రాబోతుంది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి ఈ సంవత్సరం మళ్ళీ మేమంతా కలిసి మంచి సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ మోనార్క్ సినిమా డెఫినెట్గా మంచి సక్సెస్ అవ్వాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో నాకు ఇంకొక స్వార్థం కూడా ఉంది. ఇందులో అందరూ నా అన్నయ్యలే. ఇందులో నా సొంత అన్నయ్య మురళి కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. అందుకని కొంచెం స్వార్థం ఎక్కువగా ఉందన్నమాట. మీ అందరి విషెస్ వల్ల ఇన్ని సంవత్సరాలు, అంటే ఇప్పుడు రాజశేఖర్ గారి ఇండస్ట్రీకి వచ్చి 27 years అయింది. నేను ఎవరిని, ఈ గొప్పదనం ఎవరిది కాదు, కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజలది. ఈ రోజుకి కూడా ఈ 27 years మా కుటుంబాన్ని ఇంత ఆదరిస్తున్న మీ అందరికీ మామూలుగా థ్యాంక్స్ అని చెప్పడం చాలా చిన్న మాట. నిజంగా ఏం చెప్పాలో తెలియట్లేదు. మీకు ఎప్పుడూ కృతజ్ఞులుగా ఉంటాం. మేము బ్రతికున్నంత కాలం మీకు మా వల్ల చేతనైనది ఏం చేయగలం అన్నది ఆలోచిస్తూనే ఉంటాం, చేస్తూనే ఉంటాం. ఇలాగ మీ ఆదరాభిమానాలు ఎప్పుడూ మా కుటుంబం మీద ఉండాలని మిమ్మల్ని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం.